ఇప్పుడున్న జనరేషన్‌లో డయాబెటిస్ అనేది ఇటు చిన్న పిల్లలకి గాని, అటు పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి కూడా పెరిగిపోతూ వస్తుంది. ఎందుకంటారు సార్? ఉత్తర భారతానికి వెళ్తేనేమో గోధుమలు అధికంగా వాడతారు. దక్షిణ భారతదేశంకి వస్తే తెల్లగా మల్లెపువ్వు లాంటి బియ్యంతో అన్నం వండుకొని తింటుంటారు. ఈ రెండే ప్రధాన కారణాలు. తర్వాత గతంలో కొంత వ్యవసాయదారులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ ఎవరైనా కూడా సైకిల్ తొక్కడం, నడవటం. ఇప్పుడు సదుపాయాలు పెరిగిపోయినాయి. బస్సులు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి, రైళ్ళు వచ్చినాయి. తర్వాత హైదరాబాద్ నగరంలో ఇంకొక కారణం పరిశోధకులు వాళ్ళు తేల్చింది ఏంటంటే, ఆ గ్రామాల్లో ఉండే ఆంధ్ర తెలంగాణ జిల్లాలో గ్రామాల్లో ఉండే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బీటెక్లు ఎంసీఏలు చదివించి సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారు వాళ్ళ పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవాళ్ళు. ఆ విధంగా పిల్లలు హైదరాబాద్ నగరంలో సుమారుగా ఎక్కడ లేదన్నా 30 లక్షల మందికి సాఫ్ట్వేర్ రంగం పోషణ చేస్తూ ఉంది. వాళ్ళు ఉన్నప్పుడు ఇక తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని చదివించారు, ఇంకెందుకులే అని చెప్పి గ్రామాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి అక్కడేమో పని చేసుకునేవారు, నడిచేవారు. ఇక్కడికి వచ్చినాకేముంది, బయటికి వెళ్ళడానికి లేదు, అపార్ట్మెంటు, కూర్చుంటారు, టీవీ చూస్తూ ఉంటారు. అంటే కనీస శారీరక వ్యాయామం లేని కారణం వల్ల అధికంగా మనం తెల్లగా ఉండే మల్లెపూ లాంటి బియ్యంతో వండిన అన్నము, శారీరక శ్రమ లేకపోవటం వల్ల షుగర్ అధికంగా వస్తుంది.